కువైట్లో ఉన్న భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను భద్రంగా ప్యాకింగ్ చేసి ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ యొక్క సామాన్లు తీసుకుంటారో మీ ఇంటి దగ్గర కూడా అలాగే తూకం వేసి జాగ్రత్తగా మరియు వేగంగా మీ ఇంటికి మీ యొక్క విలువైన వస్తువులను చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొంతమంది కువైటీలు చేసే పని వల్ల మన భారతీయులైతే గుండెపోటు వచ్చి చనిపోతూ ఉన్నారన్నమాట. తాజాగా కువైట్లో ఒక తెలుగు మహిళ గుండెపోటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే నెల్లూరులోని జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన షేనాజ్ గారు మనం చూసుకుంటే గత 12 సంవత్సరాల నుంచి కువైట్లో అయితే బ్రతుకు తెరువు నిమిత్తం అయితే కువైట్లో ఉన్నారనమాట. అలాగే ఆమె ఇంట్లో పనిచేస్తూ ఉండేది. ఇంట్లో పనిచేస్తూ ఉంటే ఆమె తనాదులు తీసుకొని బయటికి అయితే వెళ్ళడం జరిగిందనమాట. అలాగే ఆమె కువైట్కు ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే కానీ ఆమె యొక్క భర్త చనిపోవడం, 3 కూతుర్లు ఉండడంతో ఆ యొక్క 3 కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలా, అలాగే వాళ్ళకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పేసి దేశానికి కువైట్కు వచ్చి కష్టపడుతూ ఉందన్నమాట. కష్టపడుతూ ఉండేటప్పుడు గత 2 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే కానీ ఆమె తనాదుల మీద బయటికి రావడం జరిగింది. తనాదుల మీద బయటికి వచ్చిన తర్వాత ఇటీవల కొంతమంది కువైటీలు మనం చూసుకుంటే డబ్బు తీసుకొని నెల 2 నెలలకైతే అకామా కట్ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే షేనాజ్ గారి యొక్క అకామాను కూడా ఆ యొక్క కువైట్ యజమాని కట్ చేయడం జరిగింది. అలాగే ఆమె వెళ్ళి ప్రశ్నిస్తే కానీ అలాగే 3 లక్షలు డబ్బు తీసుకొని రాపో, నేనైతే మళ్ళీ మీకు అకామా కొడతానని చెప్పేసి చెప్పడంతో ఆమె కష్టపడి అప్పులు చేసి ఇంటి దగ్గర నుంచి ఆమె దగ్గర నుంచి అప్పులు చేసి 3 లక్షలు 4 లక్షలు కువైట్ యజమానికి అయితే డబ్బులు కట్టడం జరిగింది. డబ్బులు కట్టిన తర్వాత కూడా నేను అకామా కట్టను, నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని చెప్పడంతో అయితే ఒకవైపు అప్పులు ఎక్కువైపోయాయి. అలాగే ఆమె దిగులు పడి అలాగే 6 నెలల నుంచి మనం చూసుకుంటే ఆమె అనారోగ్యం పాలయ్యారని చెప్పేసి ఆమె యొక్క కూతుర్లు అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే ఆమె ఇండియాకు వచ్చి మనం చూసుకుంటే 7 సంవత్సరాలు అయిపోతూ ఉంది. అలాగే ఒక రోజు మనం చూసుకుంటే ఆమె యొక్క కూతురుతో అయితే వీడియో కాల్ మాట్లాడుతూ ఉంది. వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉన్నట్లుండి అయితే ఆమె పడిపోవడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే అక్కడ ఉన్న వాచ్మెన్ ఎవరైతే ఆర్ఎస్లు ఉంటారో అంబులెన్స్ని పిలిపించి ఆమెను ఆసుపత్రికి తీసుకువెళితే అప్పటికే మృతి చెందినట్లయితే వైద్యులు ధృవీకరించారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే దేశంలో అయితే బయట పనిచేసేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు తీసుకొని కొంతమంది కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో అకామా కట్ చేసి మనల్ని మానసికంగా అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆమె చూసుకుంటే కానీ ప్రాణాలు కోల్పోయింది. మంత్రి నారాయణ గారు స్పందించి అలాగే కువైట్లో ఉన్న సామాజిక కార్యకర్త షేక్ ఆరిఫ్ గారు స్పందించి ఆమె యొక్క మృతదేహాన్ని ఇండియాకి అయితే పంపించడం జరిగింది. అలాగే ఆమె 6 నెలల నుంచి మనం చూసుకుంటే అనారోగ్యంతో బాధపడుతూ ఉంది, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంది. అలాగే ఆమె యొక్క కుమార్తెలకు కూడా చెప్పడం జరిగిందనమాట, నేను ఇండియాకు వచ్చేస్తాను, కువైట్లో ఉండలేనని చెప్పేసి. ఇండియన్ ఎంబసీని కూడా సంప్రదించి ఆమె ఇండియాకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఈ మధ్యలోనే మనం చూసుకుంటే ఆమె ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ప్రభుత్వం ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి బయట పనిచేసేవారు మనం చూసుకుంటే ఇటీవల కాలంలో గత నెల రోజుల్లో మనం చూసుకుంటే 20 మంది కువైట్ యజమానులు అకామా కట్ చేసిన కేసులు అయితే నా దగ్గరికి రావడం జరిగింది. కాబట్టి బయట అకామా కొట్టించుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అతడైతే ఒకరికి అకామా కొడితే 2 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వస్తుంది. కాబట్టి మన దగ్గర డబ్బులు తీసుకొని 2 నెలలకైతే కట్ చేసి మళ్ళీ ఇంకొకరికి అయితే అకామా కొడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే షేనాజ్ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఆ యొక్క కుటుంబానికి ఆ యొక్క భగవంతుడు ధైర్యం ఇవ్వాలని చెప్పేసి మనం అందరం ప్రార్థిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.